ఇవాళ సాయంత్రం ఏం లీకులు వస్తాయో. కేసీఆర్ గారు కూడా చెమటలు పడ్డాయి, కేసీఆర్ గారు కూడా నీళ్లు తాగుతున్నారు. ఇలాంటి చిల్లర లీకులు ఇవాళ కూడా వస్తాయి. ఎవరు కేసీఆర్ గారు ఒకసారి అరెస్ట్ అయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒకసారి అరెస్ట్ చేసింది ఈ పోలీసు వాళ్ళు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మళ్ళీ అరెస్ట్ చేసి చూడండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. 160 సిఆర్పిసి ప్రకారం ఖచ్చితంగా 65 ఏబో ఏజ్ ఉంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడికి వెళ్ళి చేయాలి అనేది లాలో ఉన్నది. వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకించి మరి ఉల్లంఘించి చేస్తా ఉన్నారు అనుకోవచ్చు. మన రాష్ట్రంలో లా నడుస్తున్నదా? లా ఇంప్లిమెంటేషన్లు ఉన్నదా? కళ్ళు మూసుకొని ఉన్నది లా. స్పీకర్ గారు ఆల్రెడీ కళ్ళకు గంతలు కట్టేసుకున్నారు, చూసినాం కదా. నిన్న కదా ఆయన గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి జై కాంగ్రెస్ ఓటేయండి అని అంటారు. నిన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో అందరినీ చూస్తున్నాం, జగిత్యాల సంజయ్. ఆఖరికి కాంగ్రెస్ బీఫారం నుంచి నిలబడ్డ దానం నాగేందర్ కూడా నేను బీఆర్ఎస్ అని చెప్పబట్టే లాని చింపి ఎక్కడో పెట్టేసుకున్నారు వీళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ గారు సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకొకసారి నువ్వు తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు రాజ్యాంగము సంవిధానాన్ని ఇలాంటి చిల్లర ముచ్చట్లు చెప్పకు, నీ నోటిన సెట్ కాదు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఇవాళ ఇక్కడ రాజ్యాంగం అనేది లేదు, పూర్తిగా రాజ్యాంగం కూనీగా ఉన్నది. కాబట్టి పదే బీఆర్ఎస్ టాప్ లీడర్షిప్ని కూడా ఇవాళ విచారణల పేరు మీద చేస్తున్నారు. ఇది అల్టిమేట్గా ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి డైవర్షన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్లో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ డైవర్ట్ అయ్యి నందినగర్లో, తెలంగాణ భవన్లో, పోలీస్ స్టేషన్లలో ఇలా ఉండాలి అని వాళ్ళ కోరిక. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మా లీడర్షిప్ లేకుండానే మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గెలుచుకొని వచ్చారు. ఇది కూడా చూస్తారు, ఇది కూడా బ్రహ్మాండంగా గెలుచుకొని వస్తారు.